హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఇలా చెప్తే ఎవరికి అర్థం కాకపోవచ్చు కానీ హైడ్రా ఈ పదం వింటేనే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి అక్రమార్కుల గుండెల్లో గుబులు పుడుతోంది. ఇక టాలీవుడ్ సూపర్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ నేలమట్టమైనటువంటి తర్వాత హైడ్రా ఎవరి ఒత్తిళ్లకు లొంగదు, ఎట్టి పరిస్థితుల్లో కూల్చివేతలు ఆపటం జరగదు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి వార్నింగ్తో హైడ్రా ఎటు వెళ్తోంది? ఇది బెదిరించటానికేనా, లొంగ తీసుకోవటానికేనా, లేకపోతే నిజంగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్ని కాపాడటానికి, చెరువుల్ని మళ్ళీ పునరుజ్జీవం చేయడానికా అనేటువంటి దానిపై ఎన్నో అనుమానాలు రేకెత్తులుస్తున్నటువంటి ఈ సందర్భంలో అసలు హైడ్రా లక్ష్యం ఏంటి, రేవంత్ రెడ్డి కరెక్ట్ చేస్తున్నారా లేదా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం. మాజీ ఎమ్మెల్యే అలాగే ఏపీఎస్ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు గారితో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ 15 రోజులు బట్టి సార్ హైడ్రా అనే పేరు వింటే మామూలు వాళ్ళ గుండెల్లో కూడా గుబులు పెడుతోంది సార్. మాదాపూర్ ఎన్ కన్వెన్షన్తో కూల్చివేత తర్వాత, చుట్టుపక్కల ప్రాంతాల్లో నాలాలను మొత్తం కూల్చివేత తర్వాత ఈరోజు రీసెంట్గా రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి గారి ఇంటికే నోటీసులు పంపించినటువంటి తర్వాత ఏదో జరగబోతోంది అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి సార్, నిజంగా హైడ్రా హైదరాబాద్ను కాపాడటానికైనా, లేకపోతే కాంగ్రెస్కి వ్యతిరేకంగా, లేకపోతే రేవంత్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని మొత్తాన్ని భయపెట్టి లొంగ తీసుకోవటానికా? అట్లేమీ కనిపించడం లేదు. నిజంగానే అట్లా లొంగ తీసుకోవాలనుకుంటే మొదలు మల్లారెడ్డి గారి కాలేజ్ మీద కానీ కొన్ని ఇన్సిడెంట్స్ అట్లే కొంత రామేశ్వరరావు ఏదో చేసినట్టు కనిపించింది మనకు సార్ స్టార్టింగ్లో. బట్ ఇప్పుడు ఈ నిర్ణయం ఏదైతుందో దృఢ నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన కంటిన్యూ స్టేట్మెంట్స్ కానీ, కొంత అతని సహచరుల మిత్రులు నేను వాకప్ చేసినప్పుడు సార్ దీని మీద స్ట్రాంగ్ ఉన్నాడు. ఏది ఏమైనా పర్లే, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఆయన కంపేర్ చేశాడు. ఒకటి మొన్న కేరళలో, వాయనాడుతో సార్, తర్వాత ఉత్తరాంచల్లో ఏదో స్టేట్ మెన్షన్ చేశాడు. భగవద్గీతతో పోల్చాడు ఏదో మీటింగ్లో. నేను ఇప్పుడే జస్ట్ మీకు వచ్చే ముందే చూశాను. ఎవరో టక్ టక్ మాట్లాడుతూ ఉంటే అది ఏదో భగవద్గీత అంటే పంపితే ఒక 2 నిమిషాలు చూశాను ఈ హాఫ్ అన్ అవర్ దాంట్లో. అవును సార్, ఇస్కార్ వాళ్ళకి సంబంధించిన బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు. తో ఇక వెనుకడుగు అనేది వేస్తే అతని సీటుకే ఇబ్బంది అవుతుంది. ఓకే, కాంగ్రెస్లో ఈ రాష్ట్రంలో ఉన్నంత అసమ్మతి, ఆశాపరులు ముఖ్యమంత్రి క్యాండిడేట్లు ఏ రాష్ట్రంలో ఇంతవరకు లేరు. 78 నుంచి 83 వరకు 4 ముఖ్యమంత్రులు మారారు. చెన్నారెడ్డి లాంటి బలవంతుణ్ణి, ఇందిరాగాంధీ గాలికి వ్యతిరేకంగా దేశంలో 71లో బ్యాంక్స్ నేషనలైజ్ చేసి, రాజభరణ రద్దు చేసి, గరీబీ హటావ్ అని కాంగ్రెస్ను స్ప్లిట్ చేసి స్వీప్ చేసింది 71లో ముందస్తు ఎన్నికపై. బంగ్లాదేశ్ పాకిస్తాన్ విడదీశంలో బంగ్లాదేశ్కు సపోర్ట్ చేసింది ఆ రోజులో. విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేదైతుందో, ప్రజల్లో ఏదైతుందో ఒక అది చేసింది. కామరాజ్, హెచ్కే పాటిల్, మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళను బయటికి పంపించేసి. ఓకే సార్, అటువంటి గాలికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజాసమితి 14 సీట్లు అప్పుడు 77లో 15 అయినాయి, ఇప్పుడు 17 అయినాయి. డిలిమిటేషన్లు పెరుగుతూ ఉన్నాయి, పాపులేషన్ పెరుగుతుంది కనుక సీట్లు పెరిగినాయి ఇక్కడ లోక్సభ కానీ అసెంబ్లీ కానీ. 10 సీట్లు గెలిపించిన మర్రి చెన్నారెడ్డి లాంటి వాడు, జెంటల్మెన్ అగ్రిమెంట్లో తెలంగాణ దాంట్లో ఉన్నవాడు, మొదటి మంత్రివర్గం నుంచి ఉన్నాడు అతను, ఉక్కు మనిషి. అటువంటి వాన్నే అతని నాయకత్వంలో కాంగ్రెస్ అయి గెలిస్తే మళ్ళీ 71లో రెండోసారి స్ప్లిట్ మొదటిసారి అయితే రెండోసారి 78లో చేసింది. 55 రోజులు ఇక్కడ కర్ణాటకలో అధికారం వస్తే చెన్నారెడ్డిని దించారు. అంజిరెడ్డి వచ్చాడు, అంజిరెడ్డి వేణు, వెంకటరామరెడ్డి వేణు, విజయభాస్కర్ రెడ్డి. సార్ జీవితంలో అనుకోలేదు 3 సార్లు ఓడిపోయిన వాళ్ళు, సర్పంచ్ ఓడిపోయిన వాళ్ళు, ఎమ్మెల్యే లేరు, పేర్లు చెప్పదలుచుకోలేదు. వాళ్ళందరూ మేము మిత్రులుగా ఉన్నవాళ్ళం. ఓకే సార్, వాళ్ళ కుటుంబం నుంచి ఎవరు ఏం కాని వాళ్ళు, వార్డు మెంబర్ గెలిచిన వాళ్ళు కూడా ఎమ్మెల్యే లేరు. తో అటువంటి వాళ్ళు అసమ్మతి ఇమ్మీడియట్ మంత్రి కావాలి, మంత్రి అయినోడు ముఖ్యమంత్రి కావాలి. మంత్రి పోర్ట్ఫోలియో ఇవ్వకపోతే వ్యతిరేకత, పోర్ట్ఫోలియో ఇచ్చి సెక్రటరీ చెప్పినట్టు వినాలి. ముఖ్యమంత్రి పిలిస్తే పోవద్దు, మంత్రి పిలిస్తేనే రావాలి సెక్రటరీ. ఓకే, అటువంటి పరిస్థితిలో 4 ముఖ్యమంత్రులు లేరు. మళ్ళీ 89లో
తెలుగుదేశం 7 ఏళ్ళ అధికారం, రామారావు గారు 3 సార్లు ముఖ్యమంత్రి, 83, 84 మళ్ళీ 85లో థర్డ్ టైం, 94 ఈజ్ అ ఫోర్త్ టైం. ఓత్ తీసుకున్నది కౌంట్ చేయాలి మనం. సార్ మధ్యలో భాస్కరరావు గారు ఉంటారు కదా. అవును సార్. తో చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి ముగ్గురు అయినరు. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చూస్తుంటారు. ఇక్కడ మంత్రివర్గంలో అవకాశం లేని వాళ్ళు, మంత్రివర్గం ఉండి పోర్ట్ఫోలియో మంచి రాని వాళ్ళు, ఖచ్చితంగా కాంగ్రెస్లో ఇక్కడ మిలిటెన్సీ ఉంది. ఇక్కడ లాస్ట్ వరకు ఎటువంటి పరుగు జరిగిందో మనం చూసినాం సార్. ఉన్న పరిస్థితిలో డ్రైవ్ చేసిండు, కష్టపడ్డాడు, అటాక్ చేసిండు, ఆయారాం గయారాంలను తీసుకొచ్చిండు. సర్వేలు ఏదైతుందో తనకుండే టీం కానీ తన ఓన్ ఆఫ్ ప్రజెంట్ చేసిండు, హైకమాండ్ ఒప్పించిండు. అధికారం రావడంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర అందరికంటే, అక్కడ ఒక 10 మంది ఉంటే ఈయన ఒక్కని పాత్ర అంతా అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను స్ట్రాటజీలో. సో అటువంటి, కానీ దీంట్లో వెనుకపోతే మాత్రం ఇరకపోతాం. స్టార్ట్ అసమ్మతి స్టార్ట్ అవుతుంది సార్. వెనుకకు వెళ్ళే క్వశ్చనే లేదు. కొన్ని నిర్ణయాలు ఏదైతుందో అనుకున్నంత మీడియాలో వచ్చినంత రేపే పోయి మన ఎంఐఎం వాళ్ళ అది మెడికల్ కాలేజ్ అండ్ ఉమెన్స్ కాలేజ్ కూలగొడతారని, లేదా జన్వాడ అని, ఇవన్నీ జరిగే పని కాదు. కొంత ఇట్ విల్ టేక్ టైం. ప్రాపర్గా నోటీసులు ఇచ్చి చెర్లను కాపాడవలసింది. ఇవాళ ఏదైతుందో హైదరాబాద్ ఎట్లా మునుగుతుంది వర్షం వస్తే చూస్తాం సార్. అవును. అరే హైటెక్ సిటీ ఇంత రోడ్లు ఇంత బ్రహ్మాండం కడితే డ్యూ టు ఇక్కడదే కదా మెయిన్, ఈ చెరువుతోటే కదా, ఇదును ఈ దుర్గం చెరువు రెండింటితోటే కదా ఈ బ్లాక్ అయ్యేది, ఈ ఏరియా అంతా. అవును సార్. ఈ రెండు కనుక సక్రమంగా ఉంటే దెర్ ఇస్ నో క్వశ్చన్. ఇంకోటి ఆయన నిన్న చెప్పాడని ఎవరో మిత్రుడు చెప్పాడు, నేను కూడా ఇక్కడ చూశానేమో, ఏదో వాటర్ని తీసుకొచ్చి ఏదో రిజర్వాయర్స్ ఒక 3-4 ప్లేస్లో కట్టేసి ఆ వాటర్ని ఏదైతుందో స్టోర్ చేసేసి కొన్ని వేల మిలియన్స్ అంటే లీటర్లు చేసి మళ్ళీ దాన్ని ఏదైతుందో బయటకు పంపించి ఏర్పాటు చేయాలి. వాన నీళ్ళని తీసుకొచ్చి, అంటే ఇదే ఏమంటారంటే రిజర్వాయర్స్ లెక్క కట్టి. సో ఇవన్నీ ఏదైతుందో ఖచ్చితంగా నాకు విశ్వాసము, నమ్మకం ఉంది. దీంట్లో వెనుకాడిగేసే క్వశ్చనే లేదు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇది ఈ కన్సెషన్ ఇస్తారని అనుకోలేవారు సార్. ఇప్పుడు నేను అనుకుంటున్నా మార్చ్ ఏప్రిల్ వరకు ఛాన్స్ ఇస్తారు. లేకపోతే ఏతుందో వెకేషన్ ఉంది కదా, ఇప్పుడు క్రిస్మస్ వెకేషన్ ఉంటుంది కదా, దసరా దీవాళి అయితే దగ్గరికి వచ్చింది అనుకోండి సార్. సో అప్పుడు వరకు ఏదన్నా అకామిడేషన్ స్టార్ట్ చేసుకోమంటారు, ఆల్టర్నేటివ్ చూడమంటారు. చూసుకుంటే ఏదైతుందో ఖచ్చితంగా ఈరోజు అదే మన సంతోష్ నగర్ అంటే మన చంద్రాన్ని గిట్టబోతుంటే వస్తుంది సైదాబాద్ నుంచి. అవును సార్. ఖచ్చితంగా ఆ బిల్డింగ్స్ కూడా కూలడం ఖాయం. సలకం చెరువులో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఈ 4 రోజుల నుంచి ఓ మిత్రుడు ఇప్పుడే చెప్పాడు, మొదలు ఏదైతే గర్జించిండ్రో అసద్ బాయ్ కానీ వాళ్ళ తమ్ముడు కానీ, తర్వాత మళ్ళీ నో స్టేట్మెంట్ వాళ్ళకి. ఎందుకంటే స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నాడు, ఈ అవకాశం అన్న మనకి ఇస్తున్నాడు, మనం కట్టిందని తప్పని వాళ్ళకి తెలుసు. ఓకే, దే నోస్. వాళ్ళ బ్రదర్ ఏదైతే తిరుపతి రెడ్డి గారు ఇచ్చిండో వెల్కమ్. ఖచ్చితంగా ఏదైతుందో ఇవన్నీ పోయేటి. దీంట్లో ఒక ఛానల్ ఏదైతుందో బిగ్ టీవీ బిల్డింగ్ ఏదైతుందో రెంట్ బిల్డింగ్, ఆ బిగ్ టీవీ ఏదైతుందో 5-6 ఫ్లోర్లతో పెట్టారు సార్. ఇప్పుడు వాళ్ళు కూడా ఏదైతుందో వేరే అకామిడేషన్ చూసుకుంటుండ్రు. వాళ్ళకి 1 మంత్ నోటీస్ వచ్చేది. మీ పక్కకే ఇక్కడ కిందనే. అవును సార్. జస్ట్ ఒక 200 డౌన్లో ఈ రోడ్ మెయిన్ రోడ్ వస్తే దానికి డౌన్ అయితేనే బిగ్ టీవీ, అదంతా ఏరియా అంతా పోతుంది కంప్లీట్. సో ఖచ్చితంగా ఏదైతుందో దీనివల్ల ప్రజలకు ఏదైతుందో మేలు జరుగుతుంది. 111 అనేది సపరేట్ క్వశ్చన్. ఫస్ట్ ఏదైతుందో ఈ చెరువులను కాపాడే ఈ సిటీ ఏదైతుందో ఈ ముంపుకు ఏదైతే గురవుతుందో దీన్ని కాపాడవలసిన అవసరం ఉందంటే దీన్ని క్లియర్ అప్ చేస్తే కొంత ఉపశమనం కలిసే అవకాశం ఉంది. ఈ నిర్ణయంలో మార్పు ఉండదు. టైం అంతే. సార్, కబ్జాకోర్ల పని పట్టడము, చెరువులకు మళ్ళీ ప్రాణం పోయటము, వర్షం వస్తే హైదరాబాద్ జలాశయాలను తలపించేటువంటి దుస్థితి నుంచి కాపాడటం వరకు, ఒకవేళ నిజంగా అలాంటి లక్ష్యమే అయితే, ఆశయం అయితే ఖచ్చితంగా ఆ పొజిషన్లో ఎవరున్నా అభినందించి తీరాల్సిందే. ఒకవేళ రేవంత్ రెడ్డి ఇలాగే ఇంత గట్టిగా నిర్ణయం తీసుకొని ఉంటే తన పదవికి గండం వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేనిపోని తేనె తుట్టను కదిపితే ఛాన్స్ ఉంటుంది, ఒక రివోల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇదేమీ ఆలోచించట్లేదా? ఇది కొందరు బడాబాబులు కొన్ని వేల మంది ఉంటారు, వీళ్ళతో ఏం జరిగేది కాదు.
వీళ్ళంతా ఇప్పుడు ఎంఐఎం అసద్ గారికి కానీ అక్బర్ కానీ ఏం డిఫరెన్స్ పడదు వాళ్ళు. ఓకే సార్. ఇమ్మీడియట్ లాట్ ఆఫ్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు లాట్ ఆఫ్ కాంప్లెక్స్లు కడుతున్నారు. ఇంకా అక్కడికి రావాలంటే ట్రాఫిక్లో ఇబ్బంది అవుతుంది, అటు చంద్రాయణగుట్ట నుంచి కానీ ఇటు నల్గొండ చౌరస్తా సైదాబాద్ నుంచి కానీ. సార్ అదే మీరు ఓఆర్ దిక్కు పెట్టేది ఉంటే ఎంతో సౌకర్యంగా ఉంటుంది విద్యార్థులకు కూడా. వాళ్ళు ఏదైతుందో ఫైనాన్షియల్లీ ఈజ్ అ సౌండ్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. చార్టర్ ఉంది, వాళ్ళకి ఇవ్వగలుగుతుంది, ప్రభుత్వం కూడా కొంత సాయం చేస్తుంది. ఓకే. ఎవరైతే మిడిల్ క్లాస్ ఉన్నారో, ఎవరైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సార్ చెర్లు కబ్జా చేసినంటే వేరే సంగతి. ఎప్పుడు పట్టాలండి అంటున్నారు. పొంగిలేటి గారు ఛాలెంజ్ చేశారు. అవును సార్. పట్టాలండి అదని. నిజంగానే కేటీఆర్కు దమ్ము ధైర్యం ఉంటే ఒక మంత్రిగా ఇన్వైట్ చేస్తున్నాడు, మీరు ఎవరైనా పంపించండి. కేవీపీ రామచంద్రరావు ఇన్వైట్ చేస్తున్నాడు, వివేక్ ఇన్వైట్ చేస్తున్నాడు, ముగ్గురు అయితే క్లారిటీగా ఇన్వైట్ చేసిండ్రు. అవును, ఇంచు ఆక్రమించే భూమి ఉన్నప్పుడు తేల్చండి అని కూడా ఇదే. ఇప్పుడు మీకు త్రిపుల్ వన్ అడుగుతుంటే అది కూడా తీసుకుంటే ఈ ముగ్గురు క్లారిటీగా ఏదైతుందో మీడియాకు చెప్పారట. నిజంగానే ఆ ముగ్గురు చెప్పిన కనుక రేపే రెడీ టీఆర్ఎస్ వాళ్ళు పోయి ఆరోపణలు చేసినావు కదా నువ్వు, వాళ్ళైతే కోర్టుకు పోలే కదా. పోలేదు సార్. ఈ ముగ్గురు అయితే కోర్టుకు పోలే కదా. నువ్వు పోయినావు కదా కోర్టుకు, ఇప్పుడు పోయినావు, అంతకుముందు పోయినావు కదా, అరెస్ట్ చేసినావు కదా రేవంత్ రెడ్డి గారిని. అవును, నీది కాదన్నావు కదా, నీ భార్య దగ్గర ఉన్నది కదా అక్కడ. అదంతా ఆయనదే అన్న. 9 ఎకరాలు, ఓన్లీ 1 గేట్. ఒక మిత్రుడు చెప్పాడు, రంగారెడ్డి జిల్లా, అక్కడ పక్కకే ఆ గ్రామం పేరు చెప్పడం బాగుండదు. ఓకే సార్. నాకు 4:30కి ఫోన్ చేశాడు. ఏంటన్నా ఏం జరుగుతుందంటే, అంత అన్నా మీకు తెలియదా, మీరు చూడలేదా, అది ఇంత ఒకటే గేట్ కదా, అంతా ఆమెదే, కేటీఆర్దే. ఏదైతుందో 2-3 ఫ్లోర్లు ఏదైతుందో ఇప్పుడు ఇదివరకే మన డ్రోన్ అప్పుడు దాదాపు 2-3 ఏళ్ళు అయింది కదా, 2 ఇయర్స్ పోయింది ఆయన చూపినప్పుడు క్లారిటీగా వచ్చింది కదా ఫొటోస్ అని. అవును సార్. ఎట్లా కడతాడు? నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఒకటి పట్టా ఈజ్ ద డిఫరెంట్. ఇలా పొంగిలేటి గారిది పట్టా ఉండొచ్చు, కేవీపీ గారిది పట్టా ఉండొచ్చు, లేకపోతే మన ఇంకెవరు ఛాలెంజ్ చేశారు, ఎవరు, వివేక్ గారిది. పట్టా ఈజ్ డిఫరెంట్. ఎఫ్టీఎల్ ఏదైతుందో చెరువు వానకాలం కంప్లీట్ ఏదైతే అయినప్పుడు మన పట్టా ల్యాండ్ కూడా కొన్ని 1000 ఎకరాలు, ప్రతి గ్రామంలో 100 ఎకరాలు మునుగుతుంది సార్. వానకాలం పంట దాంట్లో ఏముండదు. ఒక్కసారి వర్షం లేటుగా పడితే వేస్తే దాంట్లో ఏదైతుందో ఆ నీళ్ళు వచ్చినా కూడా లాస్ట్కి ఉంటుంది కనుక వాళ్ళది. చెరువు సిక్కమంటే లాస్ట్కి వస్తుంది మునిగేది, అందరిది మునిగేదంతా ల్యాండ్ వస్తుంటుంది, మా పట్టా ల్యాండ్ తోటి కలిసి ఉంటుంది సార్. తో దాంట్లో పంట పండే అవకాశం పొట్టకొస్తే, వరి కానీ లేకపోతే ఏతుందో కంది కానీ ఏదైనా వేసింది అనుకోండి, మక్క కానీ. బట్ చిన్న స్టేజ్లో ఉంటే కథమైపోతుంది, నీళ్ళే ఉంటాయి కదా మొత్తము. తో సెకండ్ పంట వర్షాకాలం కాక వేసంగి అంటాం మేము. వర్షాకాలం అయిపోయిన తర్వాత ఆఫ్టర్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ టు జనవరి, ఫిబ్రవరికి వేసే పంటను వాళ్ళు వేసుకోవచ్చు. కానీ దాంట్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం లేదు. నీ పట్టాలండి, నువ్వు సాగు చేసుకోవచ్చు. ఓకే. వర్షాకాలం ఏదైతుందో సాగు కాదు. ఎక్కడైతే చెరువు నీళ్లు లాస్ట్ వరకు వస్తాయో దాన్ని ఎఫ్టీఎల్ అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్. తర్వాత ఈ బఫర్ ఏదైతుందో ఈ 30 మీటర్స్ 40 ఎంతో ఉంటుంది సార్. దాన్ని ఏదైతుందో నీళ్ళకి ఏదైతుందో కంప్లీట్ దానికే చేయకుండా మనం గోడ కాంక్రీట్ కట్టడం వల్ల ఏదైతుందో ఫ్రీ ఆఫ్ వాటర్ కాదు కనుక, ఫ్లో కాదు కనుక, తో దాన్ని ఒక 30 మీటర్స్ ఛాన్స్ ఇస్తారు. ఆ 30 మీటర్స్ తర్వాత యూ కెన్ కన్స్ట్రక్ట్. 111 అయితేనేమో 1/10. ఇక్కడైతే నువ్వు ఎన్ని 10 ఫ్లోర్లు కడతావా, 20, డిపెండ్ ఆన్ ల్యాండ్ని బట్టి. కానీ నువ్వు పట్టా ల్యాండ్లో కూడా ఎఫ్టీఎల్ ఉంటే, చెరువు శిఖమంటారు అది గిట్ట ఉంటే, యూ కాంట్ కన్స్ట్రక్ట్ దేర్. ఓకే. అది డిస్టెన్స్ టు 30 బఫర్ జోన్ ఉంటుంది, దాని తర్వాతనే కన్స్ట్రక్ట్ చేయాలి. నీ ల్యాండ్ కాదని ఎవరు అన్నారు? నీదే పట్టాలండి, నీ పేరు మీద ఉంటుంది, నీ పేరు మీద పాస్బుక్ ఉంటుంది, అంతే తప్పితే కన్స్ట్రక్షన్ అనేది జరగడానికి వీల్లేదు. దాంట్లో పర్మిషన్ హెచ్ఎండినా లేకపోతే మున్సిపాలిటీయా, ఇరిగేషనా, ఎవరైనా కానీ, మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ ఇవ్వడానికి వీల్లేదు. ఇప్పుడు ఎవరైతే ఈ పర్మిషన్స్ ఇచ్చిండ్రో దీని మీదనే రోడ్లు అయినాయి, ఎలక్ట్రిసిటీ రోడ్ ఇచ్చిండు, మున్సిపాలిటీ రోడ్ డ్రైనేజ్ పెట్టిండు, ట్యాక్సీలు కడుతున్నారు. తో ఎవరైతే మెయిన్ పర్మిషన్ ఇచ్చిండ్రో కన్సర్న్ డిపార్ట్మెంట్ సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళని ఏదైతుందో
సస్పెండ్ చేయాలా? రికవరీ ఈవెన్ రేపు ఈ ఏదైతే కూల్చివేత కార్యక్రమం జరుగుతుందో అయితే ఓనర్ నుంచి రికవరీ చేస్తావా? అయితే ఎవడైతే పర్మిషన్ ఇచ్చిండో పర్మిషన్ ఇచ్చిన అధికారులతో కూడా మంత్రి ముఖ్యమంత్రి అయితే సంతకం పెట్టాడు కదా సార్, అవును సార్, అధికారులే కదా. అయితే గ్రామ పంచాయతా సెక్రటరీయా, లేకపోతే మున్సిపాలిటీ సెక్రటరీయా, లేకపోతే హెచ్ఎండి అయినా, ఇరిగేషనా, ఎవరైనా కానీ తో వాళ్ళ మీద రికవరీ ఏదైతే ఇప్పుడు 100 కోట్లు కాదు 1000 కోట్లు ఖర్చు అవుతుంది. ఈరోజు హైదరాబాద్లో ఏదైతే ఇప్పుడు ఈ హైడ్రా ఏదైతే వేసిండో 1000 కోట్ల బడ్జెట్ అవుతుంది. నిజంగానే ప్రభుత్వం కూలగొట్టి వాటిని మళ్ళీ నుంచి తీయాలి కదా సార్. చెర్ల నీళ్లు ఉండాలంటే మొత్తం తీయాలి కదా. అవును సార్, ఖచ్చితంగా నాగర్ మొత్తం అక్కడ నుంచి లిఫ్ట్ ఆఫ్ చేయాలి కదా. లిఫ్ట్ ఆఫ్ చేసి అవుతుంది అక్కడ పోసిన మట్టి బేస్మెంట్ అంతా తీసేస్తేనే కదా నీళ్ళు అక్కడికి పోయేది. అవును, చెరువు విస్తీర్ణం పెరిగేది. తో ఇది రికవరీ ఏదైతుందో అధికారుల మీద ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్ట్ చేసిండో కిక్ బ్యాక్స్ ఇచ్చిండో అధికారులకు వాళ్ళపై చర్య తీసుకోవాలి. ప్రజాధనాన్ని ప్రభుత్వానికి ఏదైతే ప్రజలు పే చేస్తుండో డెవలప్మెంట్ కోసం అక్రమార్కుల కోసం ఏదైతుందో ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని ఏదైతుందో ఖర్చు చేయొద్దనేది మీ డైలీ న్యూస్ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా సార్. అలాగే ఈ FTL బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలను తీసేయటము ఇందాక చెప్పినట్లు అభినందనీయమే సార్. అండ్ బై ద సేమ్ వే ఈ హైడ్రా కూల్చివేతల వల్ల హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నాలాలు ఆక్యుపై చేసినటువంటి వాళ్ళలో కూడా మార్పు వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? అక్కడ కూడా రాజకీయాలు నడుస్తాయా? డెఫినెట్గా ఫర్దర్ జరిగే వాటి మీద నాలాలు ఎవరైతే మూసుకున్నారో ఆ నాలాలను అన్నీ ఐడెంటిఫై చేస్తారు. ఖచ్చితంగా అన్నిటి మీద చర్య అవుతుంది. మీకు కొన్ని వేల కంప్లైంట్స్ రేపటి నుంచి అంటే ఇదివరకు రావచ్చు, ఇంకా రాబోయే రోజుల్లో వస్తాయి సార్. రాబోయే రోజుల్లో వేల కంప్లైంట్స్ వస్తాయి. ఎవరు ఊరుకుండే క్వశ్చన్ లేదు సార్. కొందరేమో అక్కడ ఎంప్లాయీస్ని ఇల్ ట్రీట్మెంట్ చేస్తే ఆ ఎంప్లాయీ లీక్ చేస్తాడు. ఐటీ రైడ్లో ఏం జరుగుతాయి సార్? ఎవడో ఇన్ఫార్మర్ ఇస్తేనే కదా, వాళ్ళ దగ్గర వాడే కదా. అంతే సార్. నేను నా ఎమ్మెల్యే క్వార్టర్లో నేను పొత్తాలా ఆడినా, నా ఫ్రెండ్సే ఆడుతున్నారు, నన్ను వచ్చి పట్టుకుపోయారు. నా దాంట్లోకి వెళ్ళి ఎవరికో అప్పు అడిగితే అప్పు చేయకపోతే వాడు కోపంగా పోయి ఇక్కడ ఆడుతుండు గోనె ప్రకాష్ క్వార్టర్లో రూమ్ నెంబర్ 10లో ఆడుతున్నారని పట్టించిండు. ఓకే సార్. అంతే. ఇది కూడా పక్కకున్నాడా దాంట్లో ఎంప్లాయీ ఎవడో కంప్లైంట్ ఇస్తారంటారు. వేల కంప్లైంట్ ఉంటాయి. దాని మీద వెరిఫికేషన్కి ఇది ఒక టీమే అయితే దాదాపు నేను అనుకుంటున్నా కొన్ని వేల మంది స్టాఫ్ కూడా అవసరం వీళ్ళకు. అవును సార్, చాలా హైర్ చేస్తారు. అయితే కొంత ఉంది ఆల్రెడీ డిజాస్టర్ ఏదైతుందో మున్సిపాలిటీకి ఉంది. తర్వాత ఏదైతుందో హోంగార్డ్ తీసుకుంటారు సార్, హైయర్ చేస్తారు. రేపు ప్రభుత్వము దీన్ని ఖర్చు పెట్టాలనుకుంటే ఏ బడ్జెట్ సరిపోదు. ఓకే, ఖచ్చితంగా వసూలి అధికారుల మీద పనిష్మెంటే కాక ప్లస్ ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళ మీద కూడా వసూలు చేయాలి. రైట్ సార్. వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో ఈ టాపిక్ ముగిద్దాం సార్. సార్, నాగార్జున కన్వెన్షన్ కూలగొట్టారు అంటే ఓకే, ఆయనకి రేవంత్ రెడ్డికి పగ ఉంది అన్నారని రకరకాల వార్తలు వచ్చాయి. వేరే వాళ్ళ దగ్గరికి పోతే ఇంకొక రకమైన వార్త. ఈరోజు సీఎం సొంత తమ్ముడికే సోదరుడికే ఇంటికే నోటీసులు హైడ్రా ఇచ్చింది అంటే దీని ద్వారా హైడ్రా ఏం చెప్పదలుచుకున్నట్లు, రేవంత్ రెడ్డి గారు ఏం తెలియజేయనట్లు ఆయన చెప్పాడు కదా సార్. ఇదివరకే నా తమ్ముల దగ్గరికి, నా బ్రదర్స్ దగ్గరికి పోతే కుటుంబం నాకు వీక్నెస్, కానీ ఎవరైనా పైరోగు పోయినా వాళ్ళ దగ్గర చేసినా అని ఇదివరకే ఆయనే మీడియాలో నేను అనుకుంటున్నా ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఏబిఎన్ దాంట్లో ఉంటుంది కదా, ఓపెన్ హార్ట్లో చెప్పాడు. అంతకంటే ముందే నాకు తెలుసు. వాళ్ళ మిత్రులు కొంతమంది ఏదైతుందో బ్రదర్స్కి చెప్పేసేసి తర్వాత ఒక 5-6 రోజులకు నేను మీడియా చూశాను. ముఖ్యమంత్రి నాకు వితిన్ 1 monthలో సార్. తో ఇప్పుడు వాళ్ళకేం ఫరక్ పడుతుంది సార్? ఆయన మొదటి నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు ఇల్లు 10-20 కోట్లు, నథింగ్ డిఫరెన్స్. అతనేదో నేను అనుకుంటున్నా అతను ఆయన కట్టుకున్నది కాదు అది. నేను అనుకుంటున్న పర్చేజ్ అతను. ఓకే సార్, పర్చేజ్ చేస్తుంటాడు. బట్ ఏమవుతుంది, అతను కూడా ఏం చేయలేడు. ఆయన ఉన్నదాన్ని అమ్ముకున్నో తీసుకున్నావు అయిపోయి. ఇలా సార్ పీనట్ సార్, ఇలా ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులకు అది పోతే ఒక పీనట్, ఒక ఇది వెంట్రుక. పీనట్ అంటే ఇంకా పల్లి ఏదైతే ఒక వెంట్రుకతో సమానం వాళ్ళకు, నథింగ్ డిఫరెన్స్. తో ఖచ్చితంగా ఏదైతుందో ఇక్కడ ఉండే మొత్తం దాదాపు 200 చిల్లర వాళ్ళకు వాళ్ళ మధ్యాహ్నం మేము లంచ్లో కూర్చుంటే దాంట్లో ఉన్నామా కొంతమంది మిత్రులు
ఈ 204 మెంబర్స్కి ఏదైతుందో సార్. నేను ఇదే వాకప్ చేయడానికే శ్రీనివాస్ గారికి బిగ్ టీవీని అడిగాను. ఏదో మీడియాను వస్తుందంటే మరి మీది అక్కడనే ఉన్నట్టుందో అని చెప్పిన. అంటే మాదే అన్న అదే బిగ్ టీవీనే, బట్ మేము రెంటే కదా, బట్ మేము ఆల్రెడీ ఓనర్కి చెప్పేసేసినాం, కాల్ చేస్తున్నామని ఏదైతుందో నోటీస్ వచ్చిందనేది వాస్తవము. మేము కూడా సర్చింగ్ ఫర్ అది మాకు బాగానే అమౌంట్ లాస్ అవుతుంది. ఎంత స్ట్రక్చర్ చేయాలంటే మోర్ దెన్ 1 crore అవుతుంది. తప్పదు కదా మేము, బట్ షిఫ్ట్ ఇట్ అని చెప్పారు. సో ఈ నిర్ణయం అవుతుందో ఖచ్చితంగా ఇది ఒకటే కాదు, ఇంకా దీన్ని విశ్వనగరం చేసి ఈవెన్ ఒలింపిక్స్ కూడా ఏదైతుందో ఇన్వైట్ చేశాడు, ఒక అవకాశం ఇమ్మని. అవును సార్, ఒలింపిక్స్ ఆ నిర్ణయం కనుక ఇదే తీసుకుంటే ఒక చరిత్ర పుటల్లో నిలిచిపోతాడు రేవంత్ రెడ్డి గారు. పదవి ఉంటుందా పోతుందా, మనం జీవితమే శాశ్వతం కాదు, పదవి ఇంపార్టెంట్ కాదు. ఈరోజు ఒక్కొక్కరికి ఒక ఎగ్జాంపుల్, ఒక ఏరియా ఉందనుకోండి, మూసాపేట ఉంది, లేకపోతే దిల్సుఖ్ నగర్ ఉంది, మేదీపట్నం ఉంది, 20-30 మడిగలు ఉంటున్నాయి ఒక్కొక్కరికి షాప్స్, బట్ పార్కింగ్ ప్లేస్ లేదు దానికి. 30 కమర్షియలే షాప్స్. స్కూటర్ చేయాలంటే కూడా ఏ షాప్ ముంగట ఆ షాప్ వాడు, ఇంకోటైతే ఆపనియాడు కాదు. తో ఖచ్చితంగా ఏదైతుందో 1 ఓనర్ కంప్లీట్ షాప్స్ కడుతుండు, రోడ్ మీదనే పార్కింగ్, హెవీ ట్రాఫిక్ అక్కడ ఉందో ట్రాఫిక్ జామ్ అవుతున్నది. తో ఖచ్చితంగా ఎవరైతే ట్రాఫిక్ లేనిది కమర్షియల్ కాంప్లెక్సెస్కి ఇవ్వద్దు. ఓకే, ఇలా మినార్వా కాఫీ హౌస్ ఉందన్న హిమాయత్ నగర్లో, మీద బ్లూ ఫాక్స్, పక్కకు లాడ్జింగు, నో పార్కింగ్ సార్. అవును సార్, పార్కింగ్ పెద్ద పోరాటం చేయాల్సి వస్తుంది ఇప్పుడు. అవును, పబ్లిక్ పార్కింగ్, పేడ్ పార్కింగ్ పెట్టుకుంటున్నారు. ట్రాఫిక్ వాళ్ళకి ఇచ్చుకొని ఎవరు పడితే వాళ్ళు అక్కడ హాస్పిటల్ ముంగట ఏం పార్కింగ్ ఇచ్చేది లేదు, పేడ్ పార్కింగ్ పెడుతున్నారు. పేడ్ పార్కింగ్ సరిపోతలేదు కదా సార్, ప్రతి వాళ్ళకి కారు, ప్రతి వాళ్ళకి స్కూటర్ కదా. అవును సార్. సో వీటి మీద కూడా నిబంధనలు తేవాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో. మ్యారేజ్ హాల్స్ పాతయి ఉన్నది, నేను పేర్లు చెప్పదలుచుకోవాలి, ఇంకోటి ఏరియాలు చాలా ఏరియాలు నో పార్కింగ్ సార్. 10 కార్లకు పార్కింగ్ ఉంటుంది సార్ లోపల. 1000 మంది అయినా అందరు కార్లే సార్, 200-300 కార్లు వస్తున్నాయి, మొత్తం రోడ్ అంతా జామ్. ఇవాళ అపోలో హాస్పిటల్ ఉంది సార్, 100 ఎకరాలు ఇచ్చిండు కదా సార్, నామినల్ ప్రైజ్ మీద 100 ఎకరాలు ఇచ్చిండు కదా. అవును సార్. ఎవరన్నా ఒక సినిమా స్టార్ విఐపీ ఎదురు చూడండి పరిస్థితి ఏంది అనేది. మొత్తము 2 సైడ్లు, ఇటు కింది సైడు అటు మీద సైడు, ఒక యూటర్న్ కార్ తీసుకుంటారు, మొత్తం జామ్ సార్. ఆ వాల్ ఏదైతుందో వాళ్ళు లోపలికి జరిపించచ్చు కదా సార్ ప్రభుత్వం నెగోషియేట్ చేసి. అవును సార్, చేయాలి కూడా, వైడెన్ చేయాలి కదా సార్. అవును సార్. నువ్వు కూడల్లో కమర్షియల్ కాంప్లెక్స్ వానికి ఒకటే ఇల్లు ఉంటే ఆ ఇల్లును కూలగొట్టి నువ్వు చేస్తున్నావు. నువ్వు ప్రభుత్వం అలాంటి చేసిన అపోలో హాస్పిటల్ ఓకే ఈరోజు హింస సార్, అక్కడ హింస. సో అదెందుకు సోయి వస్తలేదు ఈ ప్రభుత్వాలకు, ఎందుకు పోలీసు వాళ్ళకి అసలు సోయి? చాలా ఉన్నాయి చెప్పాలంటే. నేను ఏదైతుందో సన్యాసుల మఠము, వీడు అందరినీ తిరుగుతాడనే పద్ధతి వస్తుంది. సో ఇలాగ ఏదైతుందో మ్యారేజ్ హాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ నో పార్కింగ్ అట్ ఆల్. ఓకే సార్. బ్లాక్ అయిపోతున్నాయి మ్యారేజ్ హాల్స్ కూడా. దీని మీద కూడా కఠిన చర్యలు రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2 షెడ్స్ వేస్తున్నాడు, ఒక షెడ్ వేసి ఒక షెడ్ గులగొట్టి పార్కింగ్ ఇవ్వాలంతే సార్. ఇంత రోడ్ వెడల్పు చేసినా కూడా జామ్ అయిపోతున్నాయి. ఇప్పుడు వాటర్ ఇష్యూ తీసుకున్నావు నువ్వు, మునిగిపోతుందని రోడ్ల మీద ఎంతసేపు అవుతుంది? 1.5-2 hours అవుతుంది. ఇప్పుడు మీ ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు అండి పంజగుట్ట? 5 కిలోమీటర్లు, 1.5-2 hours అవుతుంది ఆ ట్రాఫిక్కి. అవును సార్. ఇవాళ నేను చెప్పదలుచుకోలే, పారిశ్రామికవేత్తలు, సినిమా వాళ్ళు, టీవీ వాళ్ళు రోడ్ల మీద జనరేటర్ అండి. నీ బిల్డింగ్ ఎక్కడుంది, నీ కంపౌండ్ ఎక్కడ ఉంటుంది? ఆ కంపౌండ్ లోపల కొన్ని స్కూటర్లు, కార్లు, మళ్ళీ కంపౌండ్ ఇవతల టర్నింగ్స్ మీద ఎక్కడైతే చౌరస్తా ఉంటుందో గార్డెన్లు, ఏదో ఒక కార్ అంతా పోయి అంతా ఓ ఫెన్సింగ్ వేసి గార్డెను, మన జనరేటర్లు కూడా రోడ్ల మీద, ట్రాఫిక్ రోడ్ల మీద. ఇవన్నీ ఎందుకు చర్య తీసుకోవాలి సార్? విశ్వనగరము కావాలంటే రేవంత్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయాలు కూడా కఠిన నిర్ణయాలు తీసుకోండి. జనరేటర్ని ఇంట్లో పెట్టుకోవా, నీ కంపౌండ్ లోపల పెట్టుకో. నీ చెట్లకి ఏదైతుందో చెట్లు పెట్టును, ఓకే ఆల్ రైట్, లోపల పెట్టుకోవాలి. రోడ్డు బయట పెట్టు, చెట్లకు ఫెన్సింగ్ ఏదైతుందో ఒక కార్బోతో ఒక 30 feet ఫుట్పాత్ను ఫెన్సింగ్ వేసుడేంది?
కండ్లకు కనబడుతుంది, నీ ఇంటి పక్క కనబడుతున్నాయి, ముఖ్యమంత్రి గారు ఇంటి పక్కకు ఉన్నాయి. ఇటువంటి చర్య తీసుకున్నప్పుడు చరిత్రలో రేవంత్ రెడ్డి గారు నిలిచిపోతాడు. ఒక వాటర్ ఇష్యూ కాదు, ట్రాఫిక్ కూడా జటిలమైన సమస్య అయింది హైదరాబాద్లో. ఓకే సార్. హింస అవుతున్నది, మెట్రో పికపికలాడుతున్నది. ఈ ట్రాఫిక్ భరించలేక మెట్రో ఎక్కిపోతున్నారు. మళ్ళా నుంచి వాళ్ళు పోవాలంటే 1 కిలోమీటర్కు మళ్ళీ 1 గంట పడుతున్నది. దీనికి కారణం ఏదైతుందో పెద్ద వాళ్ళ ఇండ్లు, మీడియా అధిపతులు, మీడియా నడిపే వాళ్ళు, మీడియా వాళ్ళే చూపెడతారు. ఆ మీడియా ముందే రోడ్డు కబ్జా, జనరేటర్లు పార్కులలో, రోడ్లు కబ్జా. సో ఇవన్నీ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల. విశ్వనగరము హైదరాబాద్ చేయాలంటే సార్ నెంబర్ 1 సిటీ అని చెప్తున్నారు. ఒక స్వప్న, ఒక కళ అంటే చేసేంత ధైర్యం కూడా ఉంది. ఓకే సార్. ఈ ఒక్క వాటర్ ఇష్యూ, ఈ నాలాలే కాదు, చర్యలే కాదు, ఈ నిర్ణయాలు కూడా తీసుకున్నప్పుడు చరిత్ర పుటల్లో పదవి ఉంటుందా పోతుందా, పర్మనెంట్ ఎవరికి కాదు, మన జీవితమే శాశ్వతం కాదు. బట్ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే చరిత్రలో నిలిచిపోతారు రేవంత్ రెడ్డి గారని నేను మీ డైలీ న్యూస్ ద్వారా చేస్తున్నా. అలాగే ఎస్టాబ్లిష్ అయింది. ఓకే. గత ఫిబ్రవరిలో చెప్పిన నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతా. ఎవరికి? రామోజీరావు గారికి ఛాలెంజ్ చేశారు సార్. ఒక 30 గ్రామాలకు అక్కడికి స్పెషల్గా పోయారు, కలిశారు. మీకు వారికి అనుబంధం ఉండొచ్చు, మీడియా డాన్ కావచ్చు. అక్రమంగా ఒక 20 గ్రామాలు ఏదైతుందో దాదాపు ఒక 15-20 వేల జనాలు పాపులేషన్, ₹1 కోటి ఎకరం పోతుంది. ఇప్పుడు ఆ రోడ్డు రహదారి గిట్ట ఉంటే అనాజ్పూర్ టు ఇబ్రాహీంపట్నం సార్ ప్రజా రహదారి, అది గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది. ఇలా దానకిషోర్ గారు మున్సిపల్ సెక్రటరీ, ప్లస్ మూసీకి ఏదో వేశారు ఇప్పుడు మళ్ళీ. రెండోది హెచ్ఎండి ఉండే, ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా స్వయంగా ఫోన్ చేయించిన ఆయనతో. నాది పెండింగ్ పెడితే ఇన్ఫర్మేషన్ యాక్ట్లో రిపోర్ట్ వచ్చింది. ప్రజా రహదారిని ఈరోజు రామోజీరావు లేడు, రామోజీరావు కుటుంబ సభ్యులతో మీరు కన్విన్స్ చేసి, ఓకే సార్, ఆ ప్రజలు 20 గ్రామాలలోకి ఏదైతుందో 1 ఎకరం 5 కోట్లు అవుతుంది. అటు నాగార్జున సాగర్ హైవే, ఇటు విజయవాడ మధ్యలో రామోజీ సిటీ, ఈ గ్రామాలు ఒక్కొక్క అంటే ఫామ్ హౌస్లు ఇవాళ గండిపేట కంటే ఇవాళ 50, 60, 70, 80, 100 కోట్లు పోతుంది గోపురపల్లి గిట్ట. మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారు. ఆ గ్రామాల్లో ఏదైతుందో సస్యశ్యామలం అయిపోతుంది, ఒక గ్రీనరీ అయిపోతుంది. దాన్ని కూడా మీరు త్వరలోనే ఈ పనిలో ఉన్నాడు కనుక, ఇప్పటి వరకు నాకు మిత్రుడు సార్, నాకంటే దాదాపు 20 ఏళ్ళు చిన్నవాడు, ఖచ్చితంగా నేను కలిసి ఏదైతుందో దీని గురించి చర్యలు తీసుకోమని, రామోజీరావు ఫిల్మ్ సిటీ గురించి సార్ ప్రజా రహదారిని ఇన్స్పెక్షన్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ని కన్విన్స్ చేసి, ఆల్టర్నేటివ్ ఉంది ఆయనకు, ఆ రహదారి ఇచ్చిపెట్టిన ఆయనకి ఏం డిఫరెన్స్ పడది. తప్పుని ఇప్పటికైనా సరిదిద్దుకొని అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనేది త్వరలోనే ముఖ్యమంత్రి గారికి విత్ రిపోర్ట్ ఐ విల్ రిప్రజెంట్ టు ద సీఎం. ఇవన్నీ చేస్తుండు కదా, అది ఏం చేస్తాడనేది కూడా చూడాల్సుకున్నాం. ఈరోజు ఈనాడు ఈజ్ నథింగ్, ఒక 2 సోషల్ మీడియాతో ఈక్వల్ కాదు ఇవాళ ఈనాడు, ప్రింట్ కానీ టీవీ కానీ. ఓకే సార్. కోట్ల మంది చూస్తుండ్రు, మిలియన్స్ పోతుంది ఒక్కొక్క మన సిడి. ఇలా అసలు మీడియాకు అవసరమే లేదు, పేపర్కు భయపడవలసిన అవసరం లేదు. నీతి నిజాయితీగా పనిచేసి చరిత్ర పుటల్లో నిలవాలని ఒక మిత్రునిగా, పెద్దవానిగా, సార్ అన్నలాంటి వానిగా, వెల్విషర్గా, నిన్నేదో బట్కాయించడానికి ఉద్దేశం కాదు. నిండా 100 ఏళ్ళ వయసుతో ఈ 5 ఏళ్ళు పూర్తి ఉండాలా, ఈ కేసు కూడా ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ళ వరకు లాగాలా. ఓటుకు నోటు కేసు అది ఉంది, ఏదైనా తీర్పు వచ్చింది అనుకోండి, ఏదైనా జరగవచ్చు కదా. అవును సార్. ఈ కాంగ్రెస్ చరిత్రలో ఎందరో దిగిపోయిన ఉన్నారు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, చిన్న ఇన్సిడెంట్లు, మంత్రులు, ఒక 20 పేర్లు చెప్పగలుగుతాను నేను రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పేరు. ఈ రాష్ట్రంలో దిగిపోయిన వాళ్ళు చెప్తాం, జస్ట్ జడ్జ్మెంట్. కనుక ఈ 5 ఏళ్ళు కూడా ఆ కేసు కూడా రాకుండా 5 ఏళ్ళు పూర్తిగా ఉండి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి ఒక చరిత్రలో నిలిచిపోవాలని ఒక మిత్రునిగా మంచి 2007 నుంచి చాలా
రోజుల తరబడి అంటే మీరు లెక్క పెట్టాలంటే గంటలు లెక్క పెడితే కొన్ని రోజులు కలిసి ఏదైతుందో హవర్స్ హండ్రెడ్స్ 200 గంటలన్నా మేము కలిసి స్పేర్ చేశాం కనుక దీన్ని కఠిన నిర్ణయాలు తీసుకొని ఎక్కడ వెనుక ఒడుగుపోదు చరిత్ర పుటల్లో నిలిచిపోవాలని నేను రేవంత్ రెడ్డి గారిని నిండా ఆశీర్వదిస్తూ 5 సంవత్సరాలు ఉండి ఇటువంటి మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజల మనసులో చొరగని హిస్టరీలో ఓకే నిలిచిపోవాలనేది మీ డైలీ న్యూస్ ద్వారా రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.